స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సర్కారు నిర్ణయం కోసం ఈసీ ఎదురు చూస్తున్నది. ఎలక్షన్ల నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశం. హైకోర్టులో మరి ఏం పిటిషన్ ఏమో ఇది. మొత్తానికి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా ఎప్పుడు? గతంలో హైకోర్టు 3 నెలల గడువు విధించింది. మళ్ళీ వీళ్ళు సమయం కావాలని కోరడం జరిగింది. ఎందుకంటే దీని మీద కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో ఈ 42% రిజర్వేషన్ అంశాల మీద సో ప్రభుత్వం గతంలో గడువు అడిగింది. సో హైకోర్టు కొంత సీరియస్ అయినట్టుంది. ఎప్పుడు నిర్వహిస్తారు, ఇంకా ఇంత లేట్ అవుతుంది ఏందని. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ పైన ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అని గుర్తు చేసింది. ఎన్నికల సంఘం ఎదురు చూస్తున్నది అని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు డిసైడ్ కావట్లేదని ప్రశ్నించింది. ఎన్నికలను ఎప్పట్లోగా నిర్వహిస్తారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ నిలిపేస్తూ గత నెల 9వ తేదీన ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలానికి చెందిన ఆర్ సురేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందట. దీనిపైన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్తో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు అడ్వకేట్ వెంకటయ్య వాదన వినిపిస్తూ పంచాయతీ పాలక వర్గాల గడువు గత ఏడాది జనవరితో ముగిసింది. ఏడాదిన్నర దాటినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించట్లే. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ అడ్వకేట్ జి విద్యాసాగర్ వాదన వినిపిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది. అది ఇంకా కాలే. ఆ జీవోని మాత్రమే కోర్టు పక్కన పెట్టింది. ఎలక్షన్స్ ఆపమని చెప్పలేదు. ఒకటి జీవోని మాత్రమే పక్కన పెడుతూ 3వ తారీఖు ఏమో అదే అనుకుంటా ఇది వాయిదా వేసింది. అయితే మొత్తానికి ఈ కేసు 24వ తేదీకి మళ్ళీ వాయిదా పడ్డది. 25% బీసీ రిజర్వేషన్ల ప్రకారం వార్డుల కేటాయింపు జరిపి జాబితా అందిస్తే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలి అన్న సింగిల్ జడ్జ్ ఆదేశాలతోనే నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా తెలిపారు. అయితే 42% బీసీ రిజర్వేషన్లను ఈ కోర్టు రద్దు చేసిందని, దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం పంచాయతీలు వార్డుల కేటాయింపు జరిపి జాబితా ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వ న్యాయవాది షాజియా పర్వీన్ వాదన వినిపిస్తూ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. వారం గడువు మంజూరు చేస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. దీనిపై బెంచ్ స్పందిస్తూ వారం గడువు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. అయితే ఎన్నికలను ఎప్పుడు నిర్ణయిస్తామన్నది చెప్పాలంటూ విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు కోర్టు ఏమంటుంది? మీరు వెళ్తే పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళండి. మీరు ఏదైతే 42% రిజర్వేషన్స్ మీద ఇచ్చిన జీవో కుదరదు అనే కోణంలో కోర్టు వ్యవహారం కనిపిస్తున్నది. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయబోతున్నారు? మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుందా గవర్నమెంట్? సుప్రీంకోర్టుకి వెళ్తే నిలబడుతుందా? ఈ జీవో ద్వారా 42% రిజర్వేషన్ అన్నది ఇంపాసిబుల్. రాజ్యాంగ సవరణ 9th షెడ్యూల్లో పెట్టడం మినహా దీనికి ఇంకొక పరిష్కార మార్గం లేనే లేదు. ఈ సమయంలో మరి ఎలక్షన్స్ ఎట్లా పెడతారా పెట్టరా నడుస్తున్నది చర్చ. నిన్న హైకోర్టు అడిగింది, ఇంకా 20 రోజులకు వాయిదా వేసింది. మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ చర్చ. ఆ లోపుగా చర్చ అయితే ఉంటుందనేది నేను అనుకుంటున్నాను. ఉండదు కూడా. ఒకవేళ కోర్టులు లేదు మీరు పెట్టాల్సిందే ఈ లోపుగాని పెడితే అంటే తప్ప ఈ ఎలక్షన్స్ ఇప్పటికిప్పుడు జరగడానికి అవకాశం లేదు. ఒకసారి నా ఐఏఎస్ చిరంజీవులు గారితో మాట్లాడదాం. అసలు పాత కేసు ఏమైంది? 3 నెలలేమో వాయిదా వేసింది కదా కోర్టు. హలో సార్, నమస్తే. సార్ నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా హైకోర్టులో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఓరో పిటిషన్ వేసి దాని మీద ఎంక్వైరీ చేసింది కదా, విచారణ చేసింది కోర్టు. 24వ తేదీకి వాయిదా వేసినట్టున్నది. ఇప్పుడు గతంలో జీవో నెంబర్ 9 మీద వాయిదా వేసింది కదా, అది ఎప్పుడు ఉంది సార్? అది అంటే అది 6 వీక్స్ తర్వాత వాళ్ళు పోస్ట్ చేస్తామన్నారు. అది ఇంకా అది పోస్ట్ కాలేదు నాకు తెలిసి. అది ఇది కాదు. కాదు. ఇది సపరేట్ గా వేరే వాళ్ళు వేసిన పిటిషన్ ఇది. అవును. ఓకే.
సో ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమో ఆ తీర్పు కోసం వెయిట్ చేస్తున్నది కదా హైకోర్టులో. తీర్పు ఏమొస్తుందో అందరికి తెలుసు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్మ్ స్టే ఇచ్చినప్పుడే దాని మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది. సరే, ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఎఫిడవిట్స్ చేసినాక మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత వచ్చే తీర్పులో కూడా పెద్ద తేడా ఏమి ఉండదు. సరే, మంచి రావాలని కోరుకుంటాం, లేదని కాదని కానీ, బట్ చట్టపరంగా అది నిలబడేటువంటి పరిస్థితి తక్కువ కాబట్టి మనం దాని గురించి అంటే ఇప్పుడు కోర్టు నిన్న మీరు ఎప్పుడు నిర్వహిస్తారని గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసింది కదా. ఆల్రెడీ గతంలో ఈ 9th జీవో నెంబర్ 9 అనుకుంటా కదా సార్, అది దాని మీద స్టే ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది కదా, స్టే ఇచ్చింది కదా, స్టే ఇస్తూ వాయిదా వేసింది కదా. సో మరి ఆ విచారణ పెండింగ్ లో ఉన్నదని కదా గవర్నమెంట్ వెయిట్ చేస్తున్నది. గవర్నమెంట్ వెయిట్ చేస్తుంది, గవర్నమెంట్ చెప్పొచ్చు. బట్ ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ ఆపలే, అందులో స్టే ఇస్తూ ఎలక్షన్స్ ఏం ఆపలే. మీరు కంటిన్యూ చేయాలనుకుంటే మీరు పాత రిజర్వేషన్ పద్ధతితో ఎలక్షన్స్ కంటిన్యూ చేసుకోమన్నారు. సో అందువల్ల ఇప్పుడు వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటని అడుగుతున్నారు. కాబట్టి ఎలక్షన్ కోర్టు పరంగా ఎక్కడ ఆగలేదు, అంటే పాత రిజర్వేషన్స్ ప్రకారం వెళ్ళండి అని కోర్టు చెప్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో గతంలో ఏదైతే ఇచ్చినటువంటి జీవో మీద మధ్యంతర స్టే ఇచ్చిందో ఆ స్టే తర్వాత కోర్టు వాయిదా వేసింది, ఇంకా విచారణ స్టార్ట్ కాలే. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది గవర్నమెంట్. సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు హైకోర్టులో తేల్చుకుంటే హైకోర్టు కూడా మెరిట్స్ ప్రకారంగా దాని మీద విచారణ చేసి మేము చెప్పేది కూడా, అంటే మేము చెప్తున్న దాన్ని కూడా తీసుకోకుండా మీరు మీ పరిధిలో మీరు విచారణ చేసి తీర్పు చెప్పండి అని చెప్పింది. సో అది ఇంకా పెండింగ్లోనే ఉన్నది. ఆ లోపుగా ఈ ఎలక్షన్స్ ఎందుకు పెట్టట్లేదని ఒకరు పిటిషన్ వేసారు. దాని మీద జరిగిన విచారణ నిన్నటిది.